ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. మహదేవ్పూర్ మండలంలోని ఎల్కేశ్వరం సూరారం గ్రామంలో మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా దౌర్జన్యంగా భూములను లాక్కోవడం దారుణమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ రాక్షస పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆక్రందనలు హైదరాబాద్లో ఉండే మాకు వినవచ్చినాయి కాబట్టి ఈరోజు మధుగారు మేము మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసింది రైతులు? తరతరాలుగా మనందరం తినే తిండి కావచ్చు, మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కావచ్చు, దీనికి కారణం రైతే. ఒకవైపు పంట కనబడతా ఉన్నది, అక్కడ పత్తి చేను ఉన్నది. ప్రపంచంలో ఎవరైనా ఒక చేనును ధ్వంసం చేయడం, ఇది ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు, ఇది జాతి సొత్తు. జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? మాకు నష్టపరిహారం అందలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ దుర్మార్గం ఏంది, మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది, వీళ్ళ నష్టపరిహారం ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు, నా పంట ఉన్నది, నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది నియంతల లక్షణం. తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు. దీన్ని సహిస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే అది పుట్ట మదైనా మధుసూదనాచారి అయినా ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాబట్టి మేము అధికారంలో ఉండొచ్చు. ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము? 5 సంవత్సరాలే ఉన్నాం మేమిద్దరం. కానీ మా ఈ చరిత్ర 25 సంవత్సరాల చరిత్ర కాదు. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మధ్యలో ఉండాలి. ఏ నియోజకవర్గ ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలైతే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగిందో వాళ్ళు హాహాకారాలు చేస్తూ ఉంటే మరి గోల్డెన్ కర్టెన్ల వెనుక ఉండి రాజకీయం చేయడం అనేది ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కింద అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ రైతుల సమస్య వాళ్ళది మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ సమస్యగా మేము సీరియస్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని